పింక్ బాల్ టెస్ట్ లో భారత జట్టు చితకల పడింది. రెండో రోజు కూడా ఆసీస్దే పై చేయి కావడంతో మనోళ్లు చేతులెత్తేశారు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది భారత్. ఓటమి దాదాపుగా ఖరారైనప్పటికీ ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. మన బ్యాటర్లు మళ్లీ చేతులెత్తేశారు. ఆసీస్తో ఆడిలైడ్ డే అండ్ నైట్ టెస్ట్లో రెండో ఇన్నింగ్స్లోనూ మన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. దీంతో దాదాపుగా టీమిండియాకు ఓటమి ఖరారైంది. ఓపెనర్లు రాహుల్, యశస్వి, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, రోహిత్ శర్మ పెద్దగా స్కోర్లేమీ చేయలేదు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ దారుణంగా ఫెయిల్ అయ్యారు. సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 28, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 5 వికెట్లకు 128 పరుగులతో ఉండగా ఇంకా 29 పరుగులు వెనుకబడే ఉంది. మూడో రోజు ఉదయం ఈ ఇద్దరు ఎంతసేపు క్రీజ్లో ఉంటారు అన్న దానిపై టీమిండియాకు ఆధిక్యం ఆధారపడి ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా పేసర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లు నిలవలేకపోయారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో 2 వికెట్లు తీశారు.